అక్టోబర్ 2 గాంధీ జయంతి. మరి ఈరోజు మన మహాత్మా గాంధీ గారి యొక్క పుట్టినరోజు. ఆయన మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేశారు. మరి చాలామంది స్వాతంత్ర ఉద్యమం కోసం మరి అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే చాలామంది అనేక మార్గాల్లో స్వాతంత్రం తీసుకురావడానికి పాల్గొన్నప్పటికీ కూడా ఒక శాంతి అహింసా మార్గాన్ని ఎంచుకుని ఈ యొక్క భారతదేశానికి మరి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తుల్లో మొదటగా గుర్తుకొచ్చే వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఆ రోజు భారతీయులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి మనకి హింస కన్నా అహింస ఎంతో గొప్పదని ప్రజలందరికీ కూడా చెప్పి ఆ రోజు ఆయన నడవడికలో ప్రజలందరినీ కూడా అహింసా మార్గంలో మరి శాంతి మార్గంలో ముందుకు నడిపి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మరి మన మహాత్మా గాంధీ గారు. ఆయన పుట్టినరోజున వేడుకలను ఈ రోజు ఉండి నియోజకవర్గం ఉండి హెడ్క్వార్టర్లో ఈ రోజు కూటమి నాయకులందరూ కూడా ఈ రోజు ఉండి శాసనసభ్యులు కన్వూరు రఘురామకృష్ణరాజు గారు, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా వచ్చి ఈ రోజు గాంధీ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అలాగే ఈ రోజు మహాత్మా గాంధీ గారితో పాటు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తుల్లో మరొక వ్యక్తి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన కూడా మన భారతదేశానికి మన మహాత్మా గాంధీ గారు అడుగులో అడిగేసి ఈ యొక్క స్వాతంత్రం తీసుకోవడానికి మరొక వ్యక్తి, కీలకమైన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. మరి ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క పుట్టినరోజు జన్మదిన వేడుకలు ఈ రోజు ఉండి నియోజకవర్గంలో సెలబ్రేషన్ చేసుకున్నందుకు ఈ కార్యక్రమానికి మరి కూటమి నాయకులందరూ వచ్చి దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.